నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్మిక క్షేత్రంలో పర్యావరణ దినోత్సవం, పట్టుబడిన నకిలీ విత్తనాలు, వివరాలు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరిఖన్ చౌరస్తా వరకు గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, నిషేధిత ప్లాస్టిక్ ఉపయోగపడకుండా ఉండడం వంటి చర్యలు ప్రతి ఒక్కరూ చేపట్టాలన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ప్రాంతీయ కార్యాలయ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ భిక్షపతి మాట్లాడుతూ నేల పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువును తట్టుకోవడం అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడు పర్యావరణ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. చెట్లు పెంచడం, అడవులు నరకకుండా చూడడం, నీటి పొదుపు, ప్లాస్టిక్ నిషేధం అమలు పరచడంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా 2024 పర్యావరణ దినోత్సవం థీమ్తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ హితంగా తయారు చేసిన జనపనార సంచులను ప్రదర్శించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి పర్యావరణ విభాగం అధికారులు సురేష్ బాబు, రాజిరెడ్డి, కిషోర్, ఎన్టీపీసీ అధికారి విశాల్, ఆర్ఎఫ్సీల అధికారులు సత్యనారాయణ, కృష్ణందు, చింకురామిమి, దీపక్ షామిల్, జీపీపీపీ అధ్యక్షుడు భీమ్సేన్ తదితరులు ఉన్నారు. మన చుట్టూ వృక్షాలను పెంచడం, వాటిని పరిరక్షించడం మరియు గాలి నీరు భూమిని కలుషితం కాకుండా ప్రకృతి మాత సాక్షిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ, ఎడారీకరణ జరగకుండా ఉండడం, కరువు నివారించడం, చెట్లను పెంచడం, పంచాయతీ చెట్లను పెంచడం, అడవులను నరకకుండా చూడడం, నీటిని పొదుపు చేయడము, ప్లాస్టిక్ నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలనీస్, ఎన్టీపీసీ, RG1, RG2 ప్లస్ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది. భిక్షపతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి మనం చూస్తూ ఉన్నాం, తీవ్రమైన ఎండలు ఉన్నాయి, లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది. మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము, ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరడం జరుగుతుంది. అలాగే RG1 ఏరియా GM కార్యాలయంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RG1 ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ GM కార్యాలయ సిబ్బందికి మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు. సింగరేణి కమ్యూనిటీ హాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ పర్యావరణను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని
పిలుపునిచ్చారు. దానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిహెచ్ లక్ష్మీనారాయణ, ప్రసాద్, కిరణ్ బాబు, మల్లికార్జున్ యాదవ్ తదితరులు ఉన్నారు. అలాగే ఈరోజు మదర్ హ్యూమన్ యూత్ సొసైటీ అధ్యక్షుడు పిట్టల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం గోదావరికని బస్ డిపో వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మామిడి మొక్కలను నాటారు. రాజ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాజుద్దీన్, బాంబా మహమ్మద్, శ్రీనివాస్, కృష్ణప్రసాద్, లచ్చన్న, కనకయ్య, కోరుకంటి శ్రీనివాస్, నితీష్, ప్రశాంత్, ప్రణయ్ తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. 2.05 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను నీలువాయి పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ 6,75,000 రూపాయల ఉంటుంది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా 3 నిందితులు పరారులో ఉన్నారు. ఈ విషయాన్ని రామగుండం పోలీస్ కమిషనరేట్లో జరిగిన ప్రెస్ మీట్లో ఈరోజు సిపి ఎం శ్రీనివాస్ చెప్పారు. ఈరోజు నకిలీ పత్తి విత్తనాల గురించి నమ్మదగిన సమాచారం అందుకునే నీలువాయి పోలీసులు వేమనపల్లి మండలం వ్యవసాయ అధికారులతో కలిసి వేమనపల్లిలో ఫెర్రీ పాయింట్ వద్ద వెళ్లి ఎద్దుల బండి ద్వారా 2.05 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితుడు కోలా సాయి కుమార్ను మొదటగా పట్టుకున్నారు. పోలీసును చూసి కోలా రమేష్ పారిపోయాడు. ఈ నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాల జిల్లాలో విక్రయించి అధిక లాభం పొందాలని అనుకున్నారు. సాయి కిరణ్ను విచారించగా నకిలీ విత్తనాలు సుమిత్, జంగ సంపత్ ద్వారా సరఫరా చేయబడ్డాయని చెప్పారు. నకిలీ పత్తి విత్తనాలతో పాటు ఒక ఎద్దుల బండిని పోలీస్ స్టేషన్ నీలువాయికి తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ చెప్పారు. నకిలీ విత్తనాలు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన నీలువాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కానిస్టేబుల్ రాజేందర్, రాజశేఖర్లను సిపి ప్రత్యేకంగా అభినందించి రివార్డును అందించారు. ఈ ప్రెస్ మీట్లో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, జయపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, నీలువాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.